హాయ్ వెల్కమ్ టు హ్యాష్ నేను మీ మనోజ్. మాజీ సీఎం జగన్ నా చెల్లెలు షర్మిల అని కలవరించడం మొదలుపెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తల్లి చెల్లెల్ని పూర్తిగా పక్కన పెట్టారు జగన్. గద్దె దిగాక వారిపై ఆస్తులకు సంబంధించిన కేసులు కూడా పెట్టి విమర్శలు పాలవుతున్నారు ఆయన. ఎన్నికల ప్రచారంలో షర్మిలను టార్గెట్ చేసి ఆమె కట్టుకున్న చీర గురించి కూడా అనైతికంగా మాట్లాడిన ఆయన ఇప్పుడు చంద్రబాబును టార్గెట్ చేస్తూ చెల్లెలి భజన మొదలు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తల్లి చెల్లి అంటూ ఎక్కడ పడితే అక్కడ నా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు కదా నారా చంద్రబాబు నాయుడు, మీకు కుటుంబాలు ఉన్నాయి కదా మరి అని బేలాగా మాట్లాడుతున్నారు జగన్. సో తమ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని అంగీకరిస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ నీ బావమరిది బాలకృష్ణ సొంత బిల్డింగ్ నుంచి నా చెల్లి షర్మిలమ్మపై దుష్ప్రచారం చేయించలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పిసిసి ప్రెసిడెంట్ షర్మిలను తనతో పాటు వైసీపీ నేతలతో కూడా టార్గెట్ చేయించిన జగన్ అసలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఆమెను దూరంగా పెట్టేశారు. వైసీపీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన చెల్లెలకి జగన్ ఎలాంటి న్యాయం చేయలేదు. పైపెచ్చు ఇప్పుడు గద్దె దిగాక తల్లి చెల్లిపై కేసులు పెడుతూ ఆస్తుల వివాదంలో పరువు పోగొట్టుకుంటున్నారు జగన్. సో అలాంటి జగన్ ఇప్పుడు కుటుంబం గురించి విలువల గురించి మాట్లాడుతుండడం వెనుక అసలు ఆంతర్యం ఏంటి? జరుగుతున్న డ్యామేజీని కంట్రోల్ చేయడానికా, లేదా నిజంగా పశ్చాత్తాపంతో మాట్లాడుతున్నారా, లేకపోతే సింపతి క్రియేట్ చేసుకోవడానికి మరో డ్రామాకి తెరలేపారా అన్న చర్చ మొదలైంది. ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులపై ఓవైపు షర్మిల స్వయంగా జగన్పై ధ్వజమెత్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ నా చెల్లి తల్లి అంటూ కూడా కామెంట్స్ చేయడంపై జోరుగా చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఇంతకాలం డిఫెన్స్ మోడ్లోనే ఉండిపోయిన జగన్ తాజాగా తన కుటుంబం మీద చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాజా ప్రెస్ మీట్ 2019లో వైఎస్ షర్మిల మాట్లాడిన వీడియోను ప్లే చేయించిన జగన్ తన తల్లి మీద చెల్లెల మీద టీడీపీ వారే దారుణంగా ఆరోపణలు చేశారంటూ కూడా ఎదురు దాడికి దిగుతున్నారు. మరి అధికారంలో ఉన్నప్పుడు అలాంటి వారిపై జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదో ఆయనకి తెలియాలి. జగన్ 5 ఏళ్ల పాలనలో షర్మిలతో పాటు విపక్ష నేతలపై సోషల్ మీడియాలో ఎంత దుష్ప్రచారం చేశారో తెలిసిందే. వర్ర రవీందర్ రెడ్డి, బోరుగడ్డ అనిల్, ఇంకా శ్రీరెడ్డి లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. వ్యక్తిగతంగా షర్మిల, విజయమ్మ, సునీతలను టార్గెట్ చేస్తూ కూడా కామెంట్లు పోస్టులు చేసి జగన్ ఎప్పుడూ స్పందించలేదు. అలాంటి జగన్ ఈరోజు నా చెల్లి నా తల్లి అంటాం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. సో జగన్ వైఖరి గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ కూడా తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.